నందికొట్కూరు నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందన్నారు శాప్ చైర్మన్ నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. నందికొట్కూరు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధీర్ స్థానికుడు కాదని పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వేరిద్దరూ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో స్థానికులేనా అని ప్రశ్నించారు. నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి మంచి ఆదరణ ఉందని, తప్పకుండా వైసీపీ అభ్యర్థే విజయం సాధిస్తాడంటున్న బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫేస్ టు ఫేస్. నందికొట్కూరు నియోజకవర్గంలో గడప గడపకు ప్రజలతో నిత్యం ఉంటూ ఎన్నికలకు సంబంధించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నటువంటి నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మనతో ఉన్నారు. అసలు నియోజకవర్గంలో ప్రజలతో మమేకమవుతున్నారు. అసలు ఎట్లుంది ప్రజల్లో అనేది పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం నియోజకవర్గం అంతా కలిగి తిరుగుతున్నారు. అసలు ప్రజలు ఎలా స్పందిస్తున్నారు, ప్రజలు ఏమేమి అడుగుతున్నారు? దాదాపుగా 85% బెనిఫిషియర్స్ ఉండేటటువంటి కాన్స్టిట్యుయెన్సీ మా నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీ. ప్రజల్లో చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎక్కడెక్కడైతే స్థానికంగా కొంతమంది నాయకులు యాక్టివ్గా లేరో అక్కడ మాత్రమే కొంత వ్యతిరేకతను మేము కూడా చూడవలసినటువంటి పరిస్థితి. అక్కడ కూడా ఏమైతే సమస్యలు ఉన్నాయో స్థానిక నాయకులు ప్రజలను పట్టించుకోలేదో అక్కడ కూడా వాటిని ఆ సమస్యలన్నీ రెక్టిఫై చేసుకుంటూ అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ నాయకత్వ మార్పులు చేసుకుంటూ ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకుంటూ, అదిగాక ఈ వేసవి కాలం అక్కడక్కడ ఎక్కడైతే కానీ వాటర్ ఇష్యూస్ ఉన్నాయో వాటిని కూడా రెక్టిఫై చేసుకుంటూ, బోర్లు కావాలనే చోట బోర్లు, మోటార్లు కావాలనే చోట మోటార్లు, పైప్ లైన్లు కావాలనే చోట పైప్ లైన్లు, ఎటువంటి వాటర్ ఇష్యూ లేకుండా కూడా చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చాలా బలంగా ఎక్కడైతే కానీ అబౌవ్ 80%, అబౌవ్ 85% బెనిఫిషియరీస్ ఉన్నాయో అక్కడంతా కూడా దాదాపుగా ఎలక్షన్ వన్ సైడ్ ఉంటుంది అనే ఒక నమ్మకం మాకుంది. ప్రధానంగా ఇప్పుడు 5 సంవత్సరాల పాటు మీరు తిరిగారు, ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు మీరే అన్నారు ఆరోపణ అనేది ఎవరైనా చేయొచ్చు. మీరు చెప్పిన ప్రతిపక్షాలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మోడీ పైన ఆరోపణ చేయలేదా? కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయలేదా? జనసేన పార్టీ పైన ఆరోపణలు చేయలేదా? అందరిపైన ఆరోపణలు చేసి మళ్ళీ ఈరోజు వాళ్ళతోనే పొత్తులు పెట్టుకున్నారు కదా. మళ్ళీ అటువంటి ఆరోపణలకు విలువ ఏముంటుంది? కళ్ళ ముందరే సచివాలయాలు కనిపిస్తున్నాయి, ఆర్బీకేలు కనిపిస్తున్నాయి, హెల్త్ సెంటర్లు కనిపిస్తున్నాయి, బాగుపడిన హాస్పిటల్స్ కనిపిస్తున్నాయి, బాగుపడిన స్కూళ్ళు కనిపిస్తున్నాయి, జగనన్న కాలనీలు కనిపిస్తున్నాయి, పేదవాడికి అందుతున్న సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయి, రాష్ట్రానికి వచ్చిన మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నాయి, ఫిషింగ్ హార్బర్లు కనిపిస్తున్నాయి, పోర్ట్లు కనిపిస్తున్నాయి, ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మీరు అభివృద్ధి గురించి ప్రత్యేకంగా అడిగితే వాళ్ళ అభివృద్ధి లేదు 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 అని చెప్పి ప్రజలను ఒక తప్పుదారి పట్టించి ఆ హైప్లో బతకాలని అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా, నేను చెప్పినా చెప్పకపోయినా ఈ అభివృద్ధి వల్ల లబ్ధి పొందిన ప్రజలకైతే తెలుసు కదా వాస్తవాలు అనేటివి ఏంటివి అనేటివి. అంటే ప్రధానంగా 5 సంవత్సరాల పాటు మీ పార్టీలోనే అంతర్గత విభేదాలు సిట్టింగ్ ఎమ్మెల్యేకి మీకు ఉండడంతోనే అభివృద్ధి ఎక్కడ జరగలేదు. కేవలం కొంతవరకే ఏదైతే ఈ పింఛన్లు వచ్చినాయి తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు అనేది ఆరోపణలు ఉన్నాయి. మరి దాన్ని ఎట్లా చూస్తారు? ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో మీరు ప్రతి వీధి తిరిగి 2014 to 19 అంటే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఎంత డెవలప్మెంట్ జరిగింది, ఫ్రమ్ 2019 to 2024 ఎంత అభివృద్ధి చెందింది అనేది ఒకసారి లెక్కాచారాలు తీసి ఆ తర్వాత నన్ను ఈ ప్రశ్న అడిగితే నేను కూడా దానికి సమాధానం చెప్తా. నా పనులు అయినా కాకపోయినా, నా పనులు జరిగినా జరగకపోయినా, అధికారులు నాకు పలికినా పలకకపోయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి 16 కోట్ల అడిషనల్ గ్రాంట్ని తేవడం జరిగిపోయింది. 14th ఫైనాన్స్ నిధులు ఏవైతే గవర్నమెంట్ స్టార్టింగ్లో ఉన్నాయో 14th ఫైనాన్స్ నిధులు వాటి ద్వారా పనులు చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 15th ఫైనాన్స్ నిధుల కింద పనులు చేయడం జరిగింది. 2,80,00,000 రూపాయలు గడప గడప మన ప్రభుత్వం కింద రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, కల్వర్ట్లు కానీ, పైప్ లైన్లు కానీ వేయడం జరిగింది. ఇదే నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో 3,000 పట్టాలు, ఇంటి పట్టాలు ఇవ్వడం జరిగింది. 1,600 మందికి హౌసింగ్ ఇవ్వడం జరిగింది. ఒక 30 బెడెడ్ హాస్పిటల్ని నిర్మించడం జరిగింది. 2012లోనో ఎప్పుడో ఆగిపోయిన షాదీఖానాను మళ్ళీ ఫండ్స్ తీసుకొని వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. ఏబిఎం పాలెంకి 50,00,000 రూపాయలు పెట్టి ఒక కొత్త పార్క్ని నిర్మించడం జరిగింది. 2,50,00,000 రూపాయలతోటి నూతనంగా ఒక మున్సిపాలిటీ భవనాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. నందికొట్కూరు టౌన్కు మున్సిపాలిటీకి ఒక ఇండోర్ స్టేడియంని తేవడం జరిగింది. అభివృద్ధి అనే శ్మశాన వాటికకు రోడ్డు మన కాంపౌండ్ వాళ్ళని కూడా శాంక్షన్ చేయించడం జరిగింది. ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి? నా పనులు జరిగినా జరగకపోయినా, నన్ను అవమానపరిచినా
అధికారులు నా మాట వినకపోయినా ప్రజల దగ్గర మాట రాకూడదనే ఉద్దేశంతో చేపించుకునే పనులు. ఒకవేళ నేనేం చెప్తున్నా, 2014 నుంచి 19 వరకు టీడీపీ వాళ్ళు చేసిన పనులు మాకన్నా ₹1 ఎక్కువ చేసింటే ఈ నందికొట్కూరు మున్సిపాలిటీ పరిధిలో నేను ఓటు అనేది కూడా అడగను. ప్రధానంగా మీ పార్టీలోనే మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారు మీతో కలిసి నడవడానికి ఎట్లుంది పరిస్థితి? వాళ్ళతో మమేకమై ప్రజల్లో వెళ్తున్నారా? ఎట్లుంది పరిస్థితి? ఎవరు కలిసి వచ్చినా కలుపుకొని పోతాము. ఎవరైనా మమ్మల్ని వ్యతిరేకించి పోతే కూడా సాధ్యమైనంత వరకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాము. లేదు వాళ్ళ ఆలోచన విధానం వేరుందంటే కనుక పోయి ప్రజలతో మాట్లాడుకుంటాము. ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా తీర్పు ఇవ్వాల్సినది ప్రజలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంతకుముందు మాదిరి కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా ప్రజలకే లబ్ధి చేస్తున్నాడు. కాబట్టి మనం ఫైనల్గా కన్విన్స్ చేయాల్సింది పబ్లిక్నే కదా, అదే పనిలోనే ఉంటాం. అంటే సుధీర్ ద్వారా లోకల్ కాదు నాన్ లోకల్ అనేది విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇప్పుడు ఈ మాట మీరు మాట్లాడుతున్నారు కదా, ఈ లోకల్ నాన్ లోకల్ అనేది. ఇక్కడ ఉండేటటువంటి నాయకులు అది ఎవరైనా కావచ్చు, టీడీపీ పార్టీ నాయకులు కానీ వేరే చాలామంది నాయకులు కానీ నియోజకవర్గంలో ఎన్ని రోజులు నివాసం ఉంటున్నారో మీరు ఒక మాట చెప్తే నాకు, దాని తర్వాత లోకలా నాన్ లోకలా అని మనం మాట్లాడవచ్చు. ఈ నందికొట్కూరు నియోజకవర్గంలో చాలా గ్రామాల పేర్లు తెలియని వాళ్ళు కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు నిలబడుతున్నారు ఈరోజు. మళ్ళీ వాళ్ళని అనరా లోకలా నాన్ లోకలా అనేది? చాలామంది ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా, కుటుంబాల రీత్యా పిల్లలను పెద్దగా అవుతుంటారు. వాళ్ళ చదువుల రీత్యా ఎక్కడెక్కడికో పోయి నివాసం ఉంటున్నారు. దారా సుధీర్ గారి ఫాదరు ఒక ఇంజనీర్. ట్రాన్స్ఫర్లు పడే కొద్దీ ఒక్కొక్క ప్రాంతంలో తిరుగుతూ ఆయన జీవితం అంతా గడిచిపోయింది. ఏ ఒక్క ప్రాంతంతో కూడా ఆయన స్టేబుల్గా లేరు. కొన్ని రోజులు శ్రీశైలంలో, కొన్ని రోజులు కర్నూలులో, కొన్ని రోజులు గుంటూరులో, కొన్ని రోజులు తెలంగాణలో. వాళ్ళ ఫాదర్ది గవర్నమెంట్ జాబ్. ట్రాన్స్ఫర్లు వచ్చినప్పుడల్లా వాళ్ళు ఊర్లు మారాల్సిందే అని చెప్పి భారతీయుడు కాకుండా పోతాడా? తెలుగువాడు కాకుండా పోతాడా? ఎన్నికలు వచ్చినప్పుడే ఇవన్నీ గుర్తొస్తాయా? లోకేష్ మంగళగిరికి లోకలా? మీరు చెప్పే లెక్క ప్రకారం లోకేష్కి ఒక ఓటు కూడా పడకూడదు కదా మంగళగిరిలో. పవన్ కళ్యాణ్ అసలు ఆంధ్రప్రదేశ్కే లోకలా? ఆయన సంవత్సరానికి 1 నెల రోజులు ఏపీలో ఉంటే 11 నెలలు తెలంగాణలో ఉంటాడు. ఆయన లోకలా? ఎన్నేళ్ళైంది ఆయన? వాళ్ళ ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయే. మేము అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉంటాము, స్థిరంగా ఏ ఒక్క ప్రాంతంలో లేనని ప్రతి మీటింగ్లో చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణే కదా. కాబట్టి దారా సుధీర్ గారు శ్రీశైలంలో విద్యాభ్యాసం చేసినాడు. ఆయన కర్నూలు మెడికల్ కాలేజ్లో చదువుకున్నాడు. కర్నూలులో దాదాపుగా 10-12 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసినాడు. ఆయన 50 years ఆఫ్ హిస్ లైఫ్, 50 ఏళ్ళ ఆయన జీవితంలో దాదాపుగా 20-22 సంవత్సరాలు ఈ కర్నూలు జిల్లాతోటి అనుబంధం ఉంది. కనీసం 30-40 ఏళ్ళ జీవితంలో 1 సంవత్సరం 2 ఏళ్ళు కూడా కర్నూలులో లేని వాళ్ళు కూడా ఈరోజు ఆయన గురించి మాట్లాడితే ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచన చేయండి. ప్రధానంగా మీ కుటుంబంలో మీ సిస్టర్ టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుంది. మీరంతా కలిసి ఉన్నారు. ఆ సందర్భంలో మీకు ఆపోజిట్గా ఉన్న సందర్భంలో ఎట్లా అనిపిస్తుంది? మీరందరూ కలిసి ఉండారు అనే క్వశ్చన్ మీరేందో మళ్ళీ క్లారిటీగా చెప్తా. మీరందరూ కలిసి ఉండారు అనే మాటకు మీరు మొన్నటి వరకు అందరూ మీరు కుటుంబం అంటే గత 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కలిసి ఉండేవాళ్ళు. ఈరోజు ప్రతిపక్ష పాత్ర, ఆమె ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు అధికార పక్షంలో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా పోటీ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారని? 10 సంవత్సరాల ముందర అన్నారు. 10 సంవత్సరాల నుంచి మాటలు లేవు. 10 సంవత్సరాల నుంచి రాజకీయపరమైన విభేదాలే ఉన్నాయి, ఆరోపణలే ఉన్నాయి, మా పైన కేసులు పెట్టించినటివే ఉన్నాయి, మా మనుషులపైన దాడులు జరిగినటివే ఉన్నాయి. అంత విభేదాలు, అంత మనస్పర్ధలు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు కుటుంబం అనే మాటని తెరపైకి తేవడం కూడా కరెక్ట్ విషయం కాదు కదా. మీరేమని అడిగిండాలా? సిద్ధార్థ రెడ్డిని ఏదన్నా ఇట్లాంటి ఇంటర్వ్యూలో కూర్చొని పిల్లనా కొడుకు వాంతో ఏమవుతుందని అన్నప్పుడు, సార్ మీరు ఒక కుటుంబం కదా అని అడిగింటే నేను సమాధానం చెప్తా. సిద్ధార్థ రెడ్డి మనుషుల ఇళ్లలో బాంబులు పెట్టినప్పుడు, సార్ మీరు ఒక కుటుంబం కదా అని అడిగింటే ఈరోజు నేను దీనికి సమాధానం చెప్తా. మమ్మల్ని తొక్కిన రోజు ఏ రోజు కూడా మీరు ఒక కుటుంబం కదా అని అడగలే. ఈరోజు రాజకీయంగా ఓట్లు వచ్చేటప్పటికీ మీరు ఒక కుటుంబం కదా అని అడగడం కూడా చాలా తప్పు అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు తెలిసినంత వరకు గడిచిన 6 సంవత్సరాలు 7 సంవత్సరాలలో నాకంటూ కుటుంబం ఏదన్నా ఉందా అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం. నా కుటుంబానికి పెద్ద ఎవరైనా ఉండారా అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు ఎప్పుడైనా ఆపదని అనుకున్నా, నా మనసులోకి ఆపదని అనుకున్నా, ఎప్పుడైనా నా గుండెకు భయం కలిగినా, నాకు వచ్చిన ధైర్యం, నాకున్న ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు. అంతే తప్ప నన్ను, నా వెంట ఉన్న వాళ్ళని, పేదవాళ్ళని
దగ్గరికి తీసుకొని కాపాడిన వాళ్ళు నా కుటుంబం తప్ప నన్ను, నా మనుషుల్ని, నా వెంట ఉన్న వాళ్ళని, నా స్నేహితుల్ని, నా కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టి విమర్శలు చేసి కించపరిచి అవమానపరిచిన వాళ్ళు నా కుటుంబం కాదు. ప్రధానంగా ఇప్పుడు 2 సార్లు వైసీపీ జెండా ఎగరేశారు, 3వసారి ముచ్చటగా నందికొట్కూరులో వైసీపీ జెండా ఎగరేసే అవకాశాలు ఉన్నాయా? ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మంచి జరిగింది అని అనుకుంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపండి అని. గతంలో ఏ ప్రభుత్వంలో జరగలే అన్న. నేను నందికొట్కూరు కాన్స్టిట్యుయెన్సీలో మల్టిపుల్ బెనిఫిషియరీసే 80-85% పైన ఉన్నారు. మళ్ళీ అంత మంచి జరిగినప్పుడు, ఇంత బలమైన క్యాడర్ ఉన్నప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మార్కెట్ యార్డు చైర్మన్లు, మన సొసైటీ చైర్మన్లు, ఇంతమంది, ఇంత బలము, ఇంత బలగము, ఇంత క్యాడరు, వార్డు మెంబర్లు, బూత్ కమిటీలు, గృహ సారథులు, సోషల్ మీడియా వాళ్ళు, ఇన్ని వ్యవస్థలు, మహిళా విభాగం వాళ్ళు, విద్యార్థి విభాగం వాళ్ళు, యువజన విభాగం వాళ్ళు, ఒక సంస్థ మా చేతుల్లో ఉన్నప్పుడు మాకు ఎలక్షన్ అనేది మేము చేసే కష్టాన్ని బట్టి ఉంటుంది. మెజారిటీ కూడా మేము ఎంత కష్టం చేస్తే అంత మెజారిటీ ఉంటుంది. నందికొట్కూరులో ఖచ్చితంగా 3వసారి ముచ్చటగా వైసీపీ జెండా ఎగరేస్తాము. ఇప్పటికే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఇంకా కొంత ఒక 5% 10% ఉంటే దాన్ని కానీ ఖచ్చితంగా ఈసారి అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తాము. సుధీర్ దారాని నాన్ లోకల్ అనేది కరెక్ట్ కాదు. గతంలో అనేక సంవత్సరాల పాటు కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉంటూ నివాసం ఉన్నాడు, ఇక్కడే విద్యాభ్యాసం చేశారు. కనుక ఖచ్చితంగా ఈసారి 100% నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగరేస్తాము. ఇప్పటికే ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కోసం నియోజకవర్గంలో అనేక పనులు నిర్వహించాము. గతంలో తెలుగుదేశం ప్రభుత్వము చేయలేని పనులన్నీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున అభివృద్ధి చేశాము. ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా ఈసారి వైసీపీ జెండా ఎగరేస్తామని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి చెబుతున్న పరిస్థితి. ఇది నంద్యాల జిల్లా నందికొట్కూరుకు సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.